Hello everyone, this is Venkatesh, founder of Gagan Aviation Academy, which is located in విశాఖపట్నం. ఈ రోజు మీ ముందుకు ఎందుకు నేను వచ్చానంటే, చాలా మందికి స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి చాలా డౌట్స్ ఉన్నాయి. ఏవియేషన్ అంటే ఏంటి, ఏవియేషన్ లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏవియేషన్ లో గ్రోత్ ఎలా ఉంటుంది, ఎవరు చూస్ చేసుకోగలరు, ఎవరు ఎలిజిబుల్, సో సాలరీ ఇంక్రిమెంట్స్ ఎలా ఉంటాయి, అసలు దీంట్లో కెరియర్ లో మనం పైకి వస్తామా లేదా అని చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఒకవేళ ఈ సర్టిఫికేషన్ తీసుకోవాలంటే ఎక్కడ మనం ప్రిపేర్ అవ్వాలి, లేదు అంటే మనకి ఎవరు ఈ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ది బెస్ట్ అకాడమీ ఏది ఉంది విశాఖపట్నంలో మనం చూసుకుంటే, ఈ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి కానీ, గగన్ ఏవియేషన్ అకాడమీ గురించి కానీ, లేకపోతే అసలు ఏవియేషన్ గురించి కానీ మనకి పూర్తిగా చెప్పడం కోసం ఈ రోజు మీ ముందుకు నేను వచ్చాను. సో ఏవియేషన్ ఇండస్ట్రీలో జాబ్స్ లేదా ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎవరు ఎలిజిబుల్ మనం చూద్దాం. అండ్ జాబ్ ఎలిజిబిలిటీకి మినిమం ఎలిజిబిలిటీ ఈజ్ ఇంటర్మీడియట్ ఈక్వల్. ఏదైనా డిప్లొమా కంప్లీట్ చేసినా, మీరు ఐటీఐ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇందులో ఎలిజిబుల్. ఓన్లీ ఇంటర్మీడియట్ అనే కాదు, మినిమం ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైనా ఏమైనా జాయిన్ అవ్వాలి. సో ఇక్కడ మీరు అడగొచ్చు, సార్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వెంటనే జాబ్లో వెళ్తాం అంటున్నారు, ఇది నిజమేనా, నమ్మొచ్చా, అసలు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో శాలరీలు వస్తాయా, జాబ్ వస్తుందా అని. ఎస్, అదే ఏవియేషన్. సో మీరు సర్వీస్ ఇండస్ట్రీలో ఏవియేషన్లో మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్తో మీరు క్యాబిన్ క్రూ అవ్వచ్చు. మీరు ఇంటర్నేషనల్ ఎయిర్ హోస్టెస్ అవ్వాలన్నా కూడా మీకు కావాల్సింది మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. దాంతోపాటు మీకు కావాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూమింగ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో మీరు బీటెక్ చేసినా, మీరు గ్రాడ్యుయేషన్ చేసినా, ఎనీ టైప్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ చేసినా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా, ఏం చేసినా కానీ మనకు కావాల్సింది ఏంటి, జాబ్. ఆ జాబే ఎలా తెచ్చుకోవాలన్నదే మనం ఈరోజు తెలుసుకుందాం.